వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కల కలకలం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని బుల్డోజర్లతో క్లీన్ చేసి అమ్మేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వానికి నిరసనగా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని కాపాడాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. దాంతో పాటుగా స్థానిక రామగుండంలోని తబితా ఆశ్రమంలో అలాగే స్థానిక 5 ఇంక్లైన్లోని అమ్మ పరివార ఆశ్రమంలో అనాథ పిల్లల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామరెడ్డి నామదేశ్య తద్నవత్ని సమేతస్య అనసూయా నామ్ని సకుటుంబస్య యజమానస్య కోడుగోత్రోద్భవస్య వ్యాల హరీష్ రెడ్డి నామదేశ్య జన్మదిన పర్వదిన మ్యారీడ్ లాస్ట్ ఎపిసోడ్ 72 నేను ఇక్కడ ఒక్కసారి వెళ్తాను పిల్లలు ఈరోజు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు వేల హరీష్ రెడ్డి అన్నగారి జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అలాగే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా
టెంపుల్లో అర్చన కార్యక్రమం ముగించుకున్న తర్వాత హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో చాలా వరకు యువత పాల్గొని వారి రక్తదానానికి ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. దాంతోపాటుగా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన ఉద్యమ కీర్తిశేషులు అబ్బోజి రాంబాబు గారి కుమారుడి చదువు నిమిత్తం ప్రతి సంవత్సరం మనం 30,000 రూపాయలు ఆ అబ్బాయికి ఫీజు కింద చెల్లించడం జరుగుతుంది ఫౌండేషన్ తరఫున. అదేవిధంగా ఇది 3వ సంవత్సరం 30,000 రూపాయలను కూడా అందించడం జరిగింది. అదేవిధంగా 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఒక యువకునికి వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వాళ్ళకు నిత్యావసర వస్తువులను ఒక 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక తిలక్నార్కు సంబంధించి ఒక మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం వాళ్ళకి ఒక 7,000 రూపాయల సాయాన్ని అందించడం జరిగింది. ఇన్ని సేవా కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించి హరీష్ అన్న గారు మాకు ముందుండి మమ్మల్ని నడిపించినందుకు నిజంగా ఇక్కడున్న రామగుండం నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదేవిధంగా ఇక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున, మా విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీం తరఫున అందరి తరఫున హరీష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే మేము ముందుకెళ్తున్నాం. దీనికి రాజకీయాలను అంటగట్టి ఇంకొక రకమైన అర్థాలను పెడార్థాలను తీస్తూ జనాలను ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మనం చేసే సేవా కార్యక్రమాలే వాళ్ళకు చెంపపెట్టిగా ఉండాలి తప్ప మనం ఇంకో రకంగా స్పందించొద్దని దయచేసి నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ విహెచ్ఆర్ టీం సభ్యులకు కానీ మన రామగుండం నియోజకవర్గ హరీష్ అన్న గారి వెల్ విషర్స్కి అందరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. మీకు మా ఫౌండేషన్కి సంబంధించిన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఎప్పుడు పిలిచిన వెంటనే వచ్చి స్పందించి మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కలు అందుబాటులో లేని మిల్లు యజమాని సమాచారం వస్తే పోలీసులు దాడులు చేస్తున్నారనే తప్ప రైస్ మిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి మొక్కలను పెంచుతున్న విధానాన్ని అరికట్టలేకపోతున్నారు. మండలంలో అత్యధిక మిల్లులు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల మిల్లులలో ఏం చేస్తున్నారో విషయాలను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఏదో ఒక మిల్లులో గంజాయి మొక్కలు లభ్యమవుతున్నాయి. గంజాయికి బానిసలైన కార్మికులు చిన్నారులపై అఘాయిత్యాలు, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్నారు. स्थापना पेर ही रहा जना आदित्य 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 पंचले ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని సాయిబాబా సంజీవ నగర్లో పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, అరుణ, జ్యోతి, శంకరమ్మ గార్లకు వితంతు పెన్షన్లు, దేవర్లు నర్సింహులు, భీమక్క, లలితాబాయ్, రాగప్పలకు వృద్ధాప్య పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అడ్మిన్ గారు మేడం వెల్కమ్ మేడం. सर 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 हाय
కర్నూలు జిల్లా తెలుగుదేశం మాజీ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు మల్లేల పుల్లారెడ్డి, కల్లూరు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మరియు వెంకటేశ్వర్లు మౌలాలి వెంకటేష్ నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, కమిషనర్ స్పందన గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య, నాయకులు ఎల్జీ రమేష్, గోపి, అవారి గంగాధర్, వడ్నాల శ్రీనివాస్, భాస్కరరావు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నూనె కవిత 12 కిలోలు, నూనె రాములు, నూనె వైసమ్మ, వైసమ్మ, జగిత్యాల పట్టణంలోని 8వ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసి వచ్చేసిన మా గౌరవ ఆర్డీఓ గారికి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జితేంద్ర గారికి, నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించి జగిత్యాల అభివృద్ధికి మరియు పారిశుద్ధ్యం వీటన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర పోషించబోతున్న నూతన మున్సిపల్ కమిషనర్ స్పందన గారికి, తాజా మాజీ చైర్మన్ జ్యోతి గారికి, సోదరుడు తమ్ముడు తాజా మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, చెల్లె కౌన్సిలర్ అమ్మకు, ఈ స్థానిక నాయకులందరికీ, వివిధ వార్డుల నుంచి వచ్చిన నాయకులకు, వివిధ హోదాల్లోని అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, అక్క చెల్లెళ్లకు, మనకందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్ననే ఉగాది అయింది, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు అంటే నిన్ననే పెద్ద పండుగ అయింది ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకొచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తొందరలోనే అక్కడికి వెళ్ళాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న. మరి 35 కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికి తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు. తొందరగా మీరు అందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి, సన్న బియ్యం తినాలి.
మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గౌరవ ఎమ్మెల్యే గారు మరియు డిఎంసిఎస్ మున్సిపల్ కమిషనర్ ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు కార్డు హోల్డర్స్ అందరికీ సన్నబియ్యము సరఫరా చేయబడుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు 1 ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయడం ఏమంటే 1, 2, 3 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సన్నబియ్యం పంపిణీ అయినటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 8వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ఈ సన్నబియ్యాన్ని, మంచి నాణ్యమైనటువంటి సన్నబియ్యాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు సూచన చేయాల్సిందిగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ 62వ డివిజన్ సోమిడిలో కార్పొరేటర్ జక్కుల రవీందర్, 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలీలతో కలిసి సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయన్ రాజేందర్ రెడ్డి, జక్కుల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి వెస్ట్ నియోజకవర్గంలో సుమారు 97 షాపులు, 66,335 రేషన్ కార్డులు, అదేవిధంగా 12,794 క్వింటాల్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి సోమిడి 62వ డివిజన్లో జక్కుల రవి కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్న రజాలి కార్పొరేటర్ గారు అందరి సమక్షంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ పథకం ప్రారంభించినా ఏదో 3-4 ఈ పంపిణీ కార్యక్రమం చేసుకొని వదిలిపెట్టేది కాదు. అట్టడుగు వర్గాలకు గ్రౌండ్ వరకు చేరుతాయనేది నిదర్శనం ఇదే. ఇవాళ మరొక పండుగ వాతావరణం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం ఉన్న సన్న బియ్యం మేము తింటున్నాం. ఇవాళ మాకు అంటే మేము నిజంగా కూడా 15 నెలలు అయింది ఎమ్మెల్యే అయినాక మొదటిసారి నిన్న ఇవాళ తృప్తి ఉన్నది. ఇవాళ ఎందుకంటే మేము కొన్ని చేయగలుగుతున్నాం, మాతో సాధ్యమయ్యేది మేము చేయగలుగుతున్నాం అని ఒక సంతోషం కలుగుతున్నది. ప్రజలలో నిజంగా ఆనందాన్ని కళ్ళలో వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి భగవంతుడు ముఖ్యమంత్రి గారికి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలి. వారి మీద ఈ నజర్లు దొంగ నజర్లు పడే వారి అందరి మీద ఇది ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టంగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం గడిపిన సోదరి మనులందరికీ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలయికే రంజాన్ మాసం విశిష్టత అని దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన చేస్తారు. దీక్షలతో ఉండి అల్లాహ్ను అనునిత్యం స్మరిస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక చింతన మరియు వాళ్ళు పరులకు సేవ చేయాలనే ఒక సంకల్పంతోన ఈ నెలంతా కూడా ముస్లిం మహిళలు అందరూ కూడా సోదరీమణులు అందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతోన ఈ నెలను జరిపి ఈ రోజుతో రంజాన్ని జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముస్లిం మహిళలకు మరియు సోదరులకు నేను తెలియజేసుకునేది ఒకటే, వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి ఈ రంజాన్ మాసంని ఈ ఒక్క నెలే కాకుండా ప్రతి సంవత్సరం మొత్తం కూడా ఇలాగే ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళందరూ కూడా ఉండాలని, పరుల తరపున అందరూ కూడా సేవా భావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం పట్టణం ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశం స్థానిక పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, దానివల్ల కార్మికులు రావాల్సింది సంక్షేమ పథకాలు అమలు కాకుండా చేతడం వలన గత ప్రభుత్వానికి భవన కార్మికులు బాగా బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళకి మేము అధికారులను కొస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పెండింగ్లో క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లకి ఈ జిల్లాలోని 5,50,00,000 పరిహారాలు పెండింగ్లో ఉన్నాయి. మరి గత జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చూపిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మికులందరూ కూడా ఈ జిల్లాలో 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏప్రిల్ 24వ తారీఖున మన పిఠాపురం మండలం పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గారు ఇంటి వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు విస్తృత సమావేశంలోని నిర్ణయాన్ని చేయడం జరిగింది. కావున ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మరి ఏప్రిల్ 24 పిఠాపురంలోని చేబ్రోలు గ్రామంలోని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నివాసం దగ్గర రాయబార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలి భవన నిర్మాణ కార్మికులు అని చెప్పి ఈ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా అందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగులేశ్వరరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది. 11వ నెల వచ్చింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులకి మేము అధికారంలోకి వస్తే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పని స్పష్టంగా హామీ కాదు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఎన్నికల మేనిఫెస్టోని కూటమి నాయకత్వం హామీని విశ్వసించారు. అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో 164 మంది కూటమికి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించి గెలిచారు. ఇప్పటికీ అధికారం చేతబట్టి 11 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎన్నికల హామీని అమలు చేయడం కోసం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తారని చెప్పిన హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం అధికారం చేపట్టి అనేక సమస్యలు చేపట్టింది, పరిష్కరించేసింది. కానీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ₹1 కూడా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాదు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో 4,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శాసన మండలిలో సభలో
చెప్పారు. కాబట్టి తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పని, బిల్డింగ్ వర్కర్స్కి గతం మాదిరిగానే సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హామీని అమలు చేయమని చెప్పని ఈ నెల ఏప్రిల్ 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, మంత్రులు ఇళ్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి అనుమత సంఘం నిర్ణయం చేసింది. రేపు 24వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు, మంత్రుల కార్యాలయాల ముందు ధర్నా జరగబోతా ఉన్నాయి. దానిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, బిల్డింగ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. గడివేముల గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న మూల పెద్దమ్మ తల్లి జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలతో అమ్మవారిని దర్శించుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో గడివేముల మండల జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.